రాకూడదు మనస్సులోకి, హృదయంలోకి. ఒకటి తెలుసుకో, నువ్వు చేసిన పని చేత అంతర్యామి అయిన వాసుదేవుడు మెచ్చలేదు అని తెలుసుకోమన్నాడు. భాగవతంలో క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఏమండి, ఏమిటిలో ఇట్లా చెబుతాడు అనిపిస్తుంది మనకి. వాళ్ళందరూ వెధవలైతే నారదుడు ఇట్లా చెబుతాడేమిటి అనిపిస్తుంది మనకి. ఇన్ని చేసినా వాళ్ళకి దిక్కులేదు, హోటల్లో తిని గురు పూజ చూసి వెళ్ళే వాళ్ళు వచ్చారట అంటే వీళ్ళ నానాలి కానీ పాపం వాళ్ళు అరేంజ్మెంట్స్ చేయడానికి ఏమండి శుభ్రంగా చేశారు. అక్కడ శ్రీవి గారి ఫోటో చాలా పెద్దది ఉంది, బాగా తీశారు. ఏడు తక్కువ పొరపాటు. వాళ్లలో ఉన్నటువంటి నారాయణుడు మనం చేసే పనిని ఇంకనూ మెచ్చలేదు అని దానికి కావాల్సింది ఏదో చెప్పాడు. ఇది లోకం మొత్తానికి కావాల్సింది, వ్యక్తిగతంగా కావాల్సింది ఈయన చెబుతున్నాడు. ఇక్కడ కలుస్తాయి మనకి ఏది వ్యాసాదులు, మహనీయులు, వాల్మీకి, వ్యాసుడు మొదలైనటువంటి వాళ్ళు పాపం పొంది బాధ పొంది అయ్యో ఈ లోకానికి ఎలాగా ఇట్లాగా మార్గం, ఇది ఎలాగ ఎట్లాగా దీనిలోంచి మార్పు వస్తుంది అనేటువంటి ఒక బాధలోంచి వచ్చినటువంటి గ్రంథాల్లో ఉన్న పరమార్థానికి ఇలాంటి శాస్త్రం ఆచరణీయ అనేటువంటి మనం ఆచరణ చేయడానికి ఇచ్చినటువంటి గ్రంథాల్లో ఉన్న పరమార్థానికి సంబంధం ఎక్కడ అంటే ఇక్కడ. ఇది వ్యక్తిగతమైనటువంటి సాధన, అది సామూహికమైన అంటే వాళ్ళు అవతారమూర్తులు, మహానుభావులు కనుక వాళ్ళు నన్నయొకట్టు జగద్హితంబుగన్ భారత సంహిత రచన బంధురుడై ఎందుకు రాశారటంటే జగత్తు హితం కోసం చేశారు. వాళ్ళ స్టేచర్ వేరు, మన స్టేచర్ వేరు. మన కోసం ఇచ్చే ఈ శాస్త్ర గ్రంథాలు, వాళ్ళ కోసం నారదాది మహనీయులు ఇచ్చేటువంటి భాగవతం మొదలైనటువంటి అంటే అది వరల్డ్ వైడ్ గా ఇచ్చేటువంటి ఫ్రమ్ టైం టు టైం. ఇవి ఇండివిజువల్ గా ఇచ్చే సొల్యూషన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, రెండు దగ్గరగా గుర్తుపెట్టుకోండి పక్క పక్కన. అంటే ఇది రాకపోతే యోగ సాధన కూడా వేస్టే. పక్క వాళ్ళు మారలేదు. 10 ఏళ్లు మన సర్కిల్లో ఉంటూ ఉండి కూడా వీళ్ళు సరదాగా విజిట్ చేసి హోటల్లో భోంచేశారు, నలుగురితో తింటాం ఇష్టం లేక అని వాళ్ళ మీద మనకి వస్తుంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి సివివి గారిని చూసే బదులు వాళ్ళని చూస్తాం అంటే వచ్చేస్తుంది. పోలే ఏదో అక్కడ వాడు గుర్తుంచుకోవాలి, వాడు మ్యాథ్ స్కేల్లో గుర్తుంచుకోవాలి ఋషి గనక. మనం ఏదో సర్వసామాన్యులం అరటికట్టు గాళ్ళం గనక ఎవడికి వాడు గుర్తుంచుకోవాలి ప్యాస్, అందులోకి బయటికి దూరేందుకు. ప్లాట్ఫామ్ మీద ఉన్నాను, రైలు దిగాం, బయటికి రావాలంటే ఏదో ప్యాస్, గేట్ ప్యాస్ కావాలి. దానికోసం ఇది కనుక జన్మవేదనీయము, జన్మచే తెలియదగినది అంటే ఇండికేటెడ్ బై ది టైప్ ఆఫ్ బర్త్. దృష్టాదృష్ట, దృష్టము అదృష్టము. దృష్టం అంటే కనిపించున్నది, అదృష్టము కనిపించనిది. కనిపించనివి ఇలాంటివి. ఎందుకు ఒకే తల్లిదండ్రులు పుట్టినటువంటి బిడ్డలు, 2 బిడ్డలు అలా ఎందుకు అయిపోయారు, 3 బిడ్డలు చక్కగా ఇలా ఎందుకు వృత్తిలోకి వచ్చారు? కనీసం అందరూ అలా అయినా తయారవ్వాలి. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ట్రైనింగ్ అలాంటిదైతే, లేదా అందరూ ఇలా అయినా తయారవ్వాలి. ఏది మ్యాన్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఒక స్టూపిడ్ థియరీ కనుక కరెక్ట్ అయితే ఏమై ఉండాలి? మనం మోసం చేయడానికి పెద్ద దేశాలు చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా, ఏది చిన్న దేశాలని మోసం చేయడానికి పెద్ద దేశాలు చెప్పినటువంటి మోస్ట్ అన్సైంటిఫిక్ అండ్ డేంజరస్ అండ్ ఇడియాటిక్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్. ఎన్విరాన్మెంట్ ప్రోడక్టే మనిషి. ఎన్విరాన్మెంట్ ప్రోడక్ట్ కాదు, ఎన్విరాన్మెంట్ కి సీడ్ అంటే క్రియేట్ చేస్తాడు కూడా. అంటే కొంత ఎన్విరాన్మెంట్ నుంచి అంటే వాతావరణం నుంచి సుపుష్టము బలిష్టము ఉన్నది, ప్రాచీనం నుంచి వచ్చేది కొంత ఉన్నది. వాతావరణం నుంచి ప్రోత్సహింపబడకుండా అణగి ఉంటున్నది పూర్వం నుంచి వచ్చేది కొంత ఉంది. 2 పూర్వం నుంచి వచ్చేవే. చూసారా? వాతావరణం నుంచి వచ్చి పెరిగేది మాత్రం ఏమీ లేదు. ఆ పొలంలో బియ్యం వేస్తున్నారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం గోధుమలు వేస్తే అవి కూడా బియ్యం మొలిచాయంటాం. ఎట్లా మొలుస్తాయి? వాతావరణం నుంచి రావు, వేసిన విత్తనం నుంచి వస్తాయి. అంచేత మనం స్టూపిడ్ గా నమ్మకూడదు థియరీస్. ఏవో చెబుతూ ఉంటారు, అటు నుంచి వచ్చేవాడు, ఇటు నుంచి వచ్చేవాడు, ప్రతి దేశం నుంచి ఇంత వాల్యూమ్స్ వస్తూ ఉంటాయి, ఆర్ట్ పేపర్లో వేస్తూ ఉంటారు. కనుక కర్మాశయ అన్నాడు. ఇది కూడా కర్మాశయము అంటే కర్మకు కర్మ ఆశయముగా కలదు. అంటే ఈ టెండెన్సీస్ అన్ని ఎక్కడవి, ఈ స్వభావాలన్నీ మనకు వెనక నుంచి వచ్చినవి. కర్మయే ఆధారముగా కలవి పూర్వకర్మ.
అది అంటే మనం పూర్వం ఏం చేసామో పూర్వజన్మలో ఆధారంగా గలవి. అంటే ఇక్కడ బ్యాంకులో 10 ఏళ్ళు పనిచేసాం అనుకోండి, ఏదో గవాలన పొరపాటున ఏదో తెలియక చేయకూడని పనిచేసి దేశం నుంచి పారిపోయాం అనుకోండి, తప్పించుకోగలిగాం. ఏ ఇంగ్లాండో అమెరికాలో మనబోటి లోఫర్స్ వెడితే రక్షణ ఇచ్చేటువంటి స్టేటో ఒకటి ఉందనుకోండి, అక్కడికి వెళ్ళి చేరాం. చేరిన తర్వాత అడి చేసి ఇడి చేసి ఏదో ఉద్యోగం సంపాదించాం. కొత్త కదా వాడికి నువ్వు ఏ ఉద్యోగంలో అయినా ఒకటే. కొత్త వాడికి మళ్ళీ అది మానేసి ఇంకో ఉద్యోగం వచ్చింది, అందులో చేరాం. అందులో కూడా మనకు కుదరలేదు. కొత్త అది మానేసి ఏడాదిలో ఇంకో ఉద్యోగంలో చేరాం. గబగబా రాణించాం. ఏం చేత ఈ 3వది బ్యాంకు ఉద్యోగం వచ్చింది. మనం ఇండియాలో ఉండగా బ్యాంకులో పనిచేశాం. అలాగే ఈ జన్మలోకి వచ్చేటప్పటికి మనం కొన్నిటికి పనికి వస్తాం, కొన్నిటికి పనికిరాం. దేనివల్ల కర్మాశయ, కర్మయే ఆశయముగా కలవి. మీ ఇంప్రెషన్స్ కూడాను ఈ సంస్కారములు అంటారు చూడండి, అసోసియేషన్స్, ఇవన్నీ మీ పూర్వకర్మ యొక్క ఫలితములుగా మీలో ఉన్నవి సుమా. సగ్గుబియ్యం శుభ్రంగా ఉడకబెట్టేసి దాంట్లో ఇంత ఉప్పు వేసి కారం వేసి ఇలా ఒడియాలు పెట్టేసాం. ఇంకో చోట ఏం చేసాం, ఇట్లా తమాషాగా పులిగోళ్ళ ఆకారంగా ఒడియాలు వచ్చేటువంటిది ఒక జంతికలు గొట్టం తెచ్చి దాంతో కొన్ని పెట్టాం. ఇంకోటి ఇట్లా చదరలు చాపలు లాగా వచ్చేది పెట్టి ఇంకోటి పెట్టాం. ఇంకోటి పొడుగ్గా కారపూస కారబూందీ లాగా వచ్చేటువంటి దాంట్లో పెట్టాం. ఇవన్నీ ఏంటి దేనికి అది వేరే తీసాం. తీస్తే వీటిని వేరే వేరే పెట్టినా వేరే వేరే వేయించినా ఒక ఇంట్లో ఒకడు చూడకుండా ఇంకో ఇంట్లో ఇంకోడు వేరే వేరే తిన్నా ఒకే రుచి ఇస్తాయా ఇవ్వవా? అలా ఉంటున్నాం మనం ప్రపంచంలో అంతా. ఇప్పుడు అంటే ఒకే పూర్వకర్మ వాసనలు కలిగినటువంటి వాళ్ళు ఒక ఆఫీసులో పనిచేస్తుంటే నలుగురు ఒక గ్రూప్ కింద చేరుతారు. మిగతా 4-5 ఇంకో గ్రూప్ కింద చేరి ఏదో కుట్ర చేస్తూ ఉంటారు. ఇంకో 4-5 ఒక గ్రూప్ కింద చేరి ఆఫీస్కి ఫంక్షన్స్ కనుక ఏదన్నా వస్తే మామిడి మండలు అవి ఎలా కట్టాలి వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉంటారు. ఏమండి అంటే ఆ మొట్టమొదటి వాడు పూర్వజన్మలో కోర్టు లిటిగెంట్స్ వాడు, రెండవ వాడు పూర్వజన్మలో ఈ లేబర్ యాక్ట్ బాగా తెలిసి దాంట్లో సఫర్ అయిన వాళ్ళు. అందుకని చేరినప్పటి నుంచి కూడాను ఆఫీసర్ని కూడా డిస్ట్రాయ్ చేసే లక్షణం ఆలోచిస్తూ ఉంటాం. అలాగా ఆ ఆఫీసరు వాడి అసిస్టెంట్ ఇంకో 2-3 ఉంటారు. వీళ్లలోంచే ఈ ఎల్డీసీ యూడీసీల్లో వాడి పక్షంగా ఉండేటువంటి వాళ్ళను వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళందరినీ ఎలా పట్టి తొక్కే స్టాక్ వస్తున్నాం పెట్టారో వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళంతా పూర్వజన్మలో ఒకే పద్ధతిలో సఫర్ అయిన వాళ్ళు. ఇలాంటి వాటితో సంబంధం లేనటువంటి వాళ్ళు ఆ ఆఫీసులోనే చేరిన వాళ్ళు 4-5 ఏం చేస్తున్నారు, రేపు శ్రీరామనవమి వస్తుంది, లేకపోతే సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి ఎవడింటూ వాడు చేసుకునే బదులు ఈవినింగ్ మనం అంతా ఇక్కడ గ్యాదరింగ్ పెట్టుకుంటే అంటారు వాళ్ళు 4. మిగతా వాళ్ళకి తట్టదు మీరు చెప్పినా అక్కర్లేదంటారు. ఒప్పుకుంటారా? ఈ తేడా దేని చేత వస్తూ ఉన్నదంటే ఇది ఇక్కడ చెబుతున్నది కర్మాశయ. లాజిక్ అయితే ఒకటి ఇంకోడిని కన్విన్స్ చేయటానికి వీలు ఉండేది. ఏమండి పెట్టుబడిదారుని లేబర్ని పెట్టుబడిదారు కన్విన్స్ చేయడానికి వీలుండేదే లేదా? 50 ఏళ్ల నుంచి వీడు వాడిని కన్విన్స్ చేయడానికి వీలు లేదు. ఎందుకంటే వీడు కొన్ని జన్మల నుంచి వీడింతే, కొన్ని జన్మల నుంచి వాడంతే. లేదా వాడు వీడుగా వచ్చి సఫర్ అవుతూ వాడిని చంపుదామని చూస్తున్నాడు, వీడు వాడిగా వచ్చి సఫర్ అవుతూ వాడిని చంపుదామని చూస్తున్నాడు. అండి విపరీతంగా సఫర్ అయ్యాడు అనుకోండి లేబర్గా, వాడిని ఓవర్లుక్ చేశారు, అన్యాయాలన్నీ వాడికే జరిగినాయి అనుకోండి. ఎందుకంటే ఆఫీసర్ కులం వేరు, వాడి కులం వేరు. వాడు దాంతోనే చనిపోయి వచ్చే జన్మలో పుట్టాడు అనుకోండి.
పుట్టే ఆఫీసర్ అయ్యాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, మిగతా వాళ్ళందరినీ కూడా చంపేద్దామని చూస్తాడు, అంతే, ఇంకేం లేదు వాడిని. అంటే వర్క్ అప్రిసియేషన్ ఏమి ఉండవు, అంటే పుట్టుక చేతనే వాడికి ఆ రకమైన స్వభావం కలిగి ఉంటాడు. ఏం చేత అని లాభం లేదు, మీరు వాడిని కన్విన్స్ చేయడానికి చెప్పి లాభం లేదు, మీ మాట వినటానికి మీకు వాడికి లాంగ్వేజ్ లేదు మధ్యాహ్నం. కనుక కర్మాశయ అన్నాడు, కర్మయే ఆశయముగా కలది. అంటే వీడు ఆచరించిన కర్మ, దాని వలన వీడిలో పుట్టినటువంటి ఫలమైనటువంటి టెండెన్సీ అంటే స్వభావము, ఇవి ఆశయముగా కలిగినటువంటిది. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అది వరకు ఇంకా అంతకు ముందు జన్మలో ఇవన్నీ ఇలా కంపు కొట్టకుండా ఉండే జన్మ కనీసం కొన్నేనే ఉండాలి కదా. మానవ జన్మ పుట్టుక చేత కంపు జన్మ కాదు కదా. అలా అయితే భగవంతుడు పుట్టుక చేత కంపు భగవంతుడు అయి ఉండాలి, లేకపోతే ఎట్లా వస్తుంది? వాడు అథకేన ప్రయుక్తేన పాపం చరతి పూరుష భగవద్గీతలో అడిగాడు. అంతా సర్వాంతర్యామి, నీలో నాలో ఉన్నటువంటి వాడు, అచ్చేద్యుడు, అఖిలేద్యుడు, అతాక్షుడు అని చెప్పావు, బాగానే ఉంది. అలా అయితే పాపం చేస్తుంది ఎవరు, నువ్వేనా అని అడిగాడు కృష్ణుడు. ఎవరి చేత పాపం అందరి చేత జీవులు చేస్తున్నారో నువ్వే చెప్పి చేయిస్తున్నావా అని అడిగాడు. భగవద్గీతలోనే ఉంది క్వశ్చన్. ఉంటే కృష్ణుడు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటి? మీకేం కావాలి, దాన్ని బట్టి మీరు తయారు చేసుకునేటువంటి సామగ్రిని, మీరు కట్టుకునేటువంటి ఇల్లు, వాకిలి మొదలైన ఆఫీసు, అంతే కదా. ఓ ఊరు కావాలి కట్టుకుందాం అన్నాం అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం, వెదుళ్ళు కట్టేస్తాం. ఆ వెదుళ్ళు కొట్టేయటానికి గొడ్డళ్ళు, కత్తులు తెచ్చుకుంటాం. చేస్తామా లేదా? వెదుళ్ళు, గొడ్డళ్ళు, తర్వాత తాటి ఆకు, తర్వాత ఎర్రమట్టి, పేడ, తర్వాత అరణ్యంలో ఉన్న కలప. ఇవన్నీ అందరం కలిసి చేసుకోవాలి కదా. దీన్ని ఏమంటారు? పర్పస్ వలన ఏర్పడే రిక్వైర్మెంట్స్. సహజంగా ప్రకృతిలో ఇవి రిక్వైర్మెంట్సా? కావు. కానీ కావని అనగలమా? తప్పకుండా రిక్వైర్మెంట్స్. ఏమండి, కృష్ణుడు మనకి ఎక్కడెక్కడ లైట్ వేసి చూపించాడు అన్నటువంటి ఇంకో గ్రంథాల్లో వీటికి ఆన్సర్స్ లేవు, అది చెబుతున్నా. అయితే వెదుళ్ళు కొట్టి టకటకటకట తీసుకొచ్చి వాడు పడేశాడు. ఇంకోటి ఏం చేశాడు, వేలు ఇలా చిరిగిపోయింది, ఇలా వేలాడుతూ ఇంటికి వచ్చాడు, కట్టుకట్టించాడు. ఏం చేత ఆ వెదురు కొట్టాడు, కొంచెం మిగిలింది, అది కూడా ఇంకో దెబ్బ కొడితే బాగుండే, చేత్తో లాగాడు. అది ఇక్కడ ఇలాగేసింది. ఏమండి, ఇంకోటి ఏం చేశాడు, గొడ్డళ్లతో చెట్లు కొడుతున్నాడు. అందరూ కొట్టారు, వాడేమో కాలు మీద వేసుకున్నాడు. వాడి కాలు కట్టుకట్టాల్సి వచ్చింది. వాడి పర్పస్ నెక్స్ట్ పర్పస్ 1 ఇది పర్పస్ 2 కదా. అంటే వీడికి వాడికి కూడా బెంజిన్ లేదా హైపరికము ఇట్లాగా ఇది వేయాల్సినవి. పైన కట్టడానికి, లోపల మింగటానికి, కాపు వేయటానికి ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే తాటాకు అన్నాడు. వాడేం చేశాడు, ఫర్రని కంచి గీసుకుపోయింది తాటి గరి. తాటి మట్టలు కొడుతూ ఉంటే ఆ పైన ఏ మట్టను కొట్టాలో అది చూస్తున్నాడు, కానీ కింద ఇంకో మట్ట ఉంది చూడలేదు. దాని మీద ఐమూలగా కండ మామిడికాయలు ఆగినట్లు లాగేసింది అండి. కట్టుకున్నాడు. అంటే వీడికి ఒక పర్పస్ పుట్టింది కొత్తగా, వీడికి ఒక పర్పస్. అలాగే ఎర్రమట్టి అన్నాడు, పిసగండి, కూర్చొని నీళ్ళేసి పిసుకుతున్నారు, అలాగా పిసుకుతున్నారు. కొంతమందికి ఏమో జాగ్రత్తగా బుద్ధి అక్కడ పెట్టి పిసుకుతారు. కొంతమంది ఏం చేస్తారు, బుద్ధి అక్కడ లేకుండా అదే పనిగా పిసుకుతూ ఉంటే అందులో మట్టి కన్నాలు ఉంటాయి, చీమలు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు,
తేళ్లు ఉండొచ్చు, జర్రులు ఉండొచ్చు, అదే పనిగా పిసుగుతూ ఉంటే మండగబ్బ కుట్టింది అనుకోండి. ఏమండి, వాడికి మండగబ్బ మందు లేక మంత్రము మొదలైనటువంటి వాడి పర్పస్ 2 వచ్చింది. అలాగే పేడ కావాలి అనుకోండి, వాడు చూసుకోకుండా వారం రోజులు 10 రోజులు మురిగిపోయిన పేడ కూడా వేసి కలిపి తోసేస్తున్నాడు. సాయంత్రం అయ్యేటప్పటికి వాంతులు విరోచనాలు కలరా పుట్టింది వాడికి కలరా మందును కదా, అంటే పోడోఫిలము మొదలైన 5-6 సీసాలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పర్పసే సహజమా అని అడిగితే మనకి డౌట్ వచ్చినప్పుడు ఈ పర్పస్ అసలు సహజమా ఏమండి? దేనివల్ల పుట్టింది? నీకు కావాల్సి వస్తే ఇవన్నీ కావాలి. ఇప్పుడు నువ్వు గందరగోళంగా శ్రద్ధతో చేసుకోకపోతే ఇవన్నీ కావాల్సి వస్తాయి. ఇంకనా? కనుక దుష్కర్మాచరణ అంటే ఇది, కర్మాచరణ అంటే ఇది. కనుక నీకు కర్మాచరణ ఉన్నది. అది నువ్వు క్లేశములతో పంచేంద్రియములు పాడు చేసుకుని, పంచక్లేశాలు చెప్పాడు కదా, అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అధినివేశము, అది పెట్టి 5 పెట్టి 5 ఇంద్రియ ప్రవృత్తులు ఎచ్చవేస్తే 25ను, వాటితో పనిచేయనటువంటి ఇంద్రియముల భాగములు 5ను 30 నిన్న చూచాం మనం కదా. మరి ఆ 30ని ఇంటూ ఉప్పు, పులుసు, కారం మనం తింటున్నాగా. వీడికి ఉప్పు ఎక్కువ ఒంట్లో, కూరలో, వీడి పులుసు ఎక్కువ, వీడి కారం ఎక్కువ. అంటే పశుత్వం ఉన్నటువంటి తల్లి మిగతా పిల్లవాళ్ళు మట్టి కొట్టుకుపోవాలా అని అడిగితే నాకు సంబంధించింది కాదంటూ. మా కుర్రవాడు క్లాస్ ఫస్ట్ రావాలి, మిగతా వాళ్ళు రాకపోతే నేనేం చేయను? నీ కుర్రవాడికి వస్తే మిగతా వాళ్ళకి ఎలా వస్తుంది? అందరికీ పాఠం రావాలా, నీ కుర్రాడికి క్లాస్ ఫస్ట్ రావాలా? అంటే పాఠం నా కుర్రవాడికి రాబోయినా సరే క్లాస్ ఫస్ట్ రావాలి. ఇంకో హావిడు ఉంది, ఇది 30 ఉన్నది, ఇది 40 రజోగుణం. ఏమండి, వాడేమన్నా కుర్రాడిని ఫలానా చోట స్కూల్లో చేర్చాం, మన కుర్రాడిని కూడా అక్కడ చేరుతాం, ఇక్కడికి 5 మైళ్ళు పక్కన స్కూల్ ఉంది. అదేంటి ఇక్కడ పక్కన స్కూల్ ఉందంటే ప్రతి విధవ స్కూల్లో మన అబ్బాయిని చేస్తాడు, వాళ్ళ అబ్బాయిని అక్కడ చేర్చేస్తాను. ఈ బుద్ధి లేదు, కన్వీనియన్స్ తెలియదు, కంఫర్ట్ తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళ అబ్బాయిని చేర్చారంటూ ఉంటే మీకు తెలియదే ఉంటుంది. వాళ్ళ ఇల్లు దగ్గరగా ఉంది అక్కడ, అంటే అది కాదు కారణం, అది చాలా మంచి స్కూల్ కనుక అక్కడ చేర్చారు. వాడిని చేరుస్తారా, లేకపోతే నేను నూతులో దూకి చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను, లేకపోతే రైలు కింద పడుకుంటాను అంటే వీడు దేవుడా అంటూ వాడిని అక్కడ చేర్చి ఈ కుర్రవాడికి ఇక్కడి నుంచి బస్సు అవి అరేంజ్ చేసినా సరే వాడి ఇంటి దగ్గర నుంచి చదివి భోంచేసి మిడ్ డే మీల్స్ పుస్తకాలు మోసుకుని దేవుడా అంటూ అక్కడికి వెళ్లేటప్పటికి పాఠం వినే స్థితిలో ఉండడం. 4 నెలలు 5 నెలలు అయ్యాక ఇయర్ మధ్యలో తెలుస్తుంది వాడికి, ఏమండి మన అబ్బాయిని మార్చండి ఈ దగ్గర స్కూల్కి, మరీ బాధపడుతున్నాడు బయట. బుద్ధి లేదు వాడు. అప్పుడు ఇప్పుడు ఎలా మారుస్తామో సంవత్సరం అయ్యాకండి చట్టుబండలైంది అయిపోతుంది, వాడు చదువు కాస్త సంవత్సరం అయిందాకా ఉంటాను. ఇప్పుడు ఎలాగో అయింది కదా ఏంటాడు పాపం. మార్చకపోతే ఇంకా ఒప్పుకోదు, తీసుకెళ్ళి వాడిని తీసుకొచ్చేస్తుంది, స్కూల్కి పంపిస్తానంటుంది. ఇంకేం చేస్తాడు? మారుస్తాడు. మార్చాక 4-5 టీచర్స్ పెట్టి ఇంటి దగ్గర అదంతా కవరప్ చేస్తుంది ఈ 5-6 నెలల్లో అయినది. అంటే వీడు చచ్చిపోతాడు ఈ కుర్రాడు. పొద్దునగా 1 గంట సేపు ఓ టీచరు, తర్వాత మధ్యాహ్నం 1 గంట సేపు ఓ టీచరు, సాయంత్రం 1 గంట సేపు ఓ టీచరు, రాత్రి 1 గంట సేపు ఓ టీచరు. వాడు ఏమైపోవాలి? వాడికి జబ్బు చేస్తుంది అంటే మీరు నోరు మూయండి, మీరన్నీ కూడా ఇంటికి జస్ట్ ఆఫ్ పురుక్కి లక్ష్మి అంటుంది. ఎన్ని చెప్పు అంతే. ఎందుకని? ఇది పార్టీ ఉన్నది. ఇంకో ఆవిడికి తమస్సు 30, రజస్సు 30, సత్వం 40. ఉన్న స్కూల్లో మంచి స్కూళ్ళు 5-6 అప్లై చేసి దేంట్లో వస్తే దాంట్లో చేరుతాం మన అబ్బాయి. అంటే హస్బెండ్ అంటాడు దేంతో వస్తే దాంట్లో చేర్చడం అంటే శుభ్రమైన స్కూల్ చూసి చేర్చాలి అంటే మనకు మాత్రం వాడికి చేర్చిందాకా ఏం తెలుసు? కామన్ సెన్స్.
ఏడాదో ఎంతో చదివిన తర్వాత కదా అది వాళ్ళు వెతవలో మంచివాళ్ళు తెలిసేది ఆ స్కూల్లో. కుర్రాన్ని ఏం చేస్తున్నారో, బ్రెయిన్ వాషింగ్ ఇస్తున్నారా, ఇంజెక్షన్ ఇస్తున్నారా, ఇన్ఫెక్షన్ ఇస్తున్నారా, ఇంటలెక్చువల్ గా తెలియాలంటే కొన్నాళ్ళు నడవాలి. అందుకని మన పిల్లవాడికి పోని ఫస్ట్ రాలేదు ఈ సంవత్సరం, బాధ పెట్టకండి వాడిని, వచ్చే సంవత్సరం వస్తుంది. అయితే ట్రైనింగ్ ఇవ్వకమాందో ఇస్తుంది, ఎన్నడూ కోప్పడదు వాడిని, ట్రైనింగ్ ఇవ్వకమాందో కుర్రాడికి రెస్పాన్సిబిలిటీతో గ్రో అవుతాడు. కనుక 30x3 ఎన్ని రకాలు? 90లో ఈ 100లో 1 + 45 + 46 2 + ఇట్లా ఎన్ని రకాల కాంబినేషన్స్ ఉంటాము. అదే మన స్వభావం. అంటే ఎవడి స్వభావం వాడిది, ఎవడి తీరు వాడిది. అంటే మనకి ఎన్ని గ్రాములు సత్వగుణం, ఎన్ని గ్రాములు తమో గుణం, ఎన్ని గ్రాములు రజోగుణం ఉన్నదో దాని ఫిగర్ ఉంది చూడండి. ఎవడి ఫిగర్ వాడిదే, ఓదానికి సంబంధం లేదు. ఆ ఫిగరును ఇంటూ ఈ 30. అందుకని ఏం చెబుతున్నా అంటే దీనివల్ల వీళ్ళు ఏం చేశారు, క్లేశములు చేసుకున్నారు. చిత్తవృత్తులు చేసుకుంటాం వల్ల ఏమైంది, క్లిష్టము అయింది. అందుకని భగవద్గీతలో ఏం చెప్పాడంటే మీకు ఏదన్నా కావాలంటే దానికి కావలసిన వస్తు సామగ్రి ఉంటుంది నాయన. ఇల్లు కట్టుకోవాలి అంటే దానికి కావలసిన వస్తు సామగ్రి ఉంటుంది. వంట చేసుకోవాలి, దానికి కావలసిన వస్తు సామగ్రి ఉంటుంది. వస్తు సామగ్రి సృష్టిలో ఎప్పుడూ కూడాను దాన్ని గురించినటువంటి జ్ఞానము, దాన్ని గురించిన అజ్ఞానము రెంటితో కలిసి ఉంటుంది. ఎందుకంటే దానికి ఎడల జ్ఞానము అజ్ఞానం మందే గాని అందులో ఉన్న వస్తువుది కదా. దాన్ని ఎలా వాడుకుంటామా, ఎలా వాడుకోవా, ఎవడు బాగా వాడుకుంటాడు వస్తువుని, ఎవడు చిన్నగా వాడుకోక చేయి తెగ్గోసుకుంటాడు అనేది ఎవడి మీద ఉంటుంది, వస్తువు మీద ఆధారపడి ఉండదు. ఏమండి మరి వీడెవడో వెదుళ్లతో వేలు తీర్చుకున్నట్టంటే మిగతా వాళ్ళు ఎందుకు తీర్చుకోలేదు? కనుక వెదుళ్లలో ఉంది అనరాదు. నీలో ఉన్న సర్వాంతర్యమే వెదుళ్లలో కూడా ఉన్నాడు. అలాగే గొడ్డళ్లలో ఉంది అనరాదు. నీ శరీరంలో రక్తంలో ఏ ఇనుము అయితే ఉందో గొడ్డల్లో కూడా అదే ఇనుము ఉన్నది. భగవంతుడు నిన్ను బతికించడానికి కూడా లోపల ఇనువునే కదా పెట్టాడు రక్తంలో. నువ్వు వేలు దగ్గోసుకుంటానికి, కాలు దగ్గోసుకుంటానికి ఇనువునే ఉపయోగించావు. కనుక క్లేశము చేసుకున్నారు. అందుకని ది పర్పస్ ప్రిస్క్రైబ్డ్ బై యూ డిసైడ్స్ ది కండిషనింగ్ ఆఫ్ ది మైండ్. తప్పనిసరిగా నీవు ఏమి కావాలని అనుకున్నావో దానిని బట్టి నీవు ఎన్నుకోనున్నట్టు వస్తు సామగ్రి, తర్వాత వ్యక్తుల సామగ్రి, ఈ రెండు ఏర్పడతాయి. ఏర్పడ్డాక ఎప్పుడు కూడా ఈ వస్తు సామగ్రి, వ్యక్తుల సామగ్రి, దాంతో నువ్వు పని చేయటం మొదలెట్టేటప్పటికీ నీకు పనికొచ్చేది తయారవుతూ ఉంటుంది. నీకు పనికి రాకుండా ఉండేటువంటిది అజ్ఞానం నువ్వు రోజు రోజు బాగు చేసుకుని, క్షాళనం చేసుకుని, తుడి చేసుకోవాల్సింది కూడా తయారవుతూ ఉంటుంది. అంటే ఇల్లు కట్టుకుంటానికి మొదలెడితే ఇవన్నీ తయారవుతాయి. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో బూజు పడుతుంది. అంచేత ఇల్లు కట్టుకుంటాం ఎందుకు అన్నావు, నీ ఇష్టం. నువ్వు అడిగావు కనుక చెప్పాం. ఇల్లు కట్టుకుంటే బూజు పట్టక తప్పదు కదా. ఏం చేయాలి? ఇల్లు కావలసిన వాడు ఇల్లు కట్టుకోవాలి, వారం వారం బూజు దులుపుకోవాలి. కృష్ణుడు చెప్పింది అది భగవద్గీతలో. యథోల్వేన ఆవృతం గర్భం. ఏది పాపం అనేది ఎక్కడ పుడుతుంది, పూర్వకర్మ వాసన అనేటువంటిది, సిన్ అనేది ఎక్కడ పుడుతుంది అనేటువంటి దానికి గర్భంలో చుట్టూ ఏముంటాయి, మావి పొరలు ఉంటాయి. ఆ మావి పొరలు సమయంలో తెగకపోతే లోపల నోడు చచ్చిపోతాడు. అయితే మావి పొరలు ఎందుకు అంటే అసలు గర్భం తయారవదు, శిశువు ఉండడం. మావి పొరలు ఉండటం తప్పదు. ఉన్న మావి పొరలు సమయానికి విభేదనం చెందవలసిన, ఆరోగ్యానికి కావలసినటువంటి ఆహార పానీయాది ప్రవర్తనములు నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకోక తప్పదు. అంటే సంస్కారములు అంటారు వాటిని. దీపం కావాలంటే కొన్నాళ్ళు అయిన తర్వాత అది డిశ్చార్జ్ అయిపోతుంది చూపు. అప్పుడు
ఎందుకండి దీపం పెట్టుకుంటే డిశ్చార్జ్ అయిపోతున్నాయి దిక్కుమాలను ఎందుకు అది పెట్టుకోకు అంటే మరి దీపం ఎలా అయితే అది డిశ్చార్జ్ అయినప్పుడల్లా పెట్టుకో. కనుక ఆన్సర్ ఏమిటి? దీపం కావలసిన వాడు డిశ్చార్జ్ అయినప్పుడు చూపు మార్చుకోనవలేను. ఎవరిని ఉద్ధరించడానికి? శరీరం రోజు స్నానం చేయాల్సిందేనండి, నీ ఇష్టం. ఋషులు ఏం చెబుతారంటే చేయలేతే కళ్ళు పోతాయి, పాపం వస్తుంది, మిగతా వాళ్ళంతా పాపులు, అలా చెప్పరు, నీ ఇష్టం అన్నారు. అది కాదండి, ఎన్నాళ్ళు చేస్తే ఒళ్ళు కంపు కొట్టకుండా ఉంటుంది రోజు అంటే ఏ రోజు మానితే ఆ రోజు కంపు కొడుతుంది, పురుగులు పడతాయి, చెప్పుల వాసన వస్తుంది, తోళ్ల షాపు లోకి ఎడితే వచ్చే వాసన ఉంటుంది, ట్యానింగ్ ఇండస్ట్రీ ఆ వాసన వస్తుంది, ఏముంది. అయితే ఎట్లాగండి ఇది అని అంటే శరీరం కావలసిన నాళ్ళు రోజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని స్నానం చేస్తారు. స్నానం చేస్తే ఏమొస్తుందండి? ఏమీ రా, ఏమొస్తుంది స్నానం చేస్తే? చేయకపోతే రోగం వస్తుంది, కానీ స్నానం చేస్తే ఏం వచ్చేది లేదు. కనుక ఇవి ఎవరిని ఉద్ధరించేవి వాటిని ఏమంటారు? స్నానం, సంధ్య, యోగాభ్యాసము, అనుష్ఠానము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఇవన్నీ సంస్కారములు. అంటే రెగ్యులర్ క్లీనింగ్. ఎన్నాళ్ళు అనే ప్రశ్న వచ్చిన వాడు ఫూలు, దౌర్భాగ్యుడు అనమాట. ఎప్పుడప్పుడు ఆ శరీరం అడుక్కుతుంటూ పోతుంది, సరైనటువంటి డెత్ రాదు, పుచ్చుతుంది, ఇది వస్తుంది. కనుక సంస్కారములు కావాలి. ఈ సంస్కారముల వల్ల ఏమవుతుంది? ఈ క్లేశములు వచ్చినాయి, క్లేశములతో దుష్కర్మ పుట్టింది మనకి, దుష్కర్మతో మనం బతుకుతున్నటువంటి దుష్కర్మ ఫలితాలతో బతుకుతున్నాం. ఒక్కోడికి జన్మంతా కూడా ఏ పని చేసినా పాడైపోతుంది. ఏం చేత? అదే పని ఇంకోటి చేస్తే ఎందుకు అవుతుంది? వీడు చేస్తే సూటిగా పాడైపోతుంది. ఎవరిని కంప్లైంట్ చేసి ఏమీ లాభం. ఒక్కోడు ఎన్ని మందులు, ఎన్ని టానిక్లు, ఎన్ని పతీలు మార్చినా ఇప్పుడు అలా ఉసూరు అంటూ ఏడుస్తూ ఉంటాడు. అక్కడికి పద్ధతి మార్చుకుని అది వరకున్న సరదాల కోసం అని చెప్పి మందు కోసం మొదలెట్టాన్ని గుడ్డు కూడా తాగటం మొదలెట్టాడు. కొడిగుడ్డు బ్రాహ్మణులు కాబట్టి తాగితే ఏమని అనుకుంటారేమో, డాక్టర్ గారు తాగమన్నారని చెప్పి తాగటం మొదలెట్టాడు. ఏం లాభం లేదు, గుడ్డు తాగినా అట్లాగే ఉన్నాడు, ఏం చేసినా అట్లాగే ఉన్నాడు. ఏం చేత? అది ఇంకో పక్క నుంచి లెటౌట్ వెళ్ళిపోతుంది, ఒంటి వంట పట్టడం లేదు. అయితే మరి వంట పట్టే మందులు ఇచ్చాం, తగ్గడం లేదు, ఇంకోళ్ళకి ఇచ్చాం, తగ్గింది. ఎక్కడ ఉంటాయి కారణాలు? ప్రీవియస్ బర్త్ లో ఉంటాయి. ఏమి తిన్నా అరగదండి. 4 మిల్లులు ఉన్నాయి బెజవాడలో. మా మిత్రుడు ఒక ఆయన వాళ్ళ నాన్నగారికి ఇచ్చినప్పుడు రైస్ మిల్లులు 4 ఊళ్ళో ప్లస్ చిల్లర బిజినెస్ 5-6. ఆయనకి అన్నం తింటే అరగదు, కూర తింటే అరగదు, రొట్టె తింటే జబ్బు చేస్తుంది, వేపుడు తింటే మొత్తం నకశక పర్యంతం అందులో ఉన్న డీటెయిల్స్ తో సహా వాంతి అయిపోతుంది. ఏది ఆయిల్ తగిలితే. ఏం తినాలి అయితే అంటే కనిపెట్టు, ట్రై చేయి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో. పుట్టి మజ్జిగ అన్నం తింటే కొన్నాళ్ళు కొద్దిగా తింటే ఏమిడింది, ఇంకా తింటే మళ్ళీ వచ్చేస్తుంది. అన్ని మందులు వాడాం. అయితే మా హోమియోపతి ట్రై చేయండి, అది కూడా ఖాళీ. ఏం చేత? ఆ సిస్టమ్ కంటే ఈ సిస్టమ్ గొప్పది, ఈ సిస్టమ్ కంటే ఆ సిస్టమ్ గొప్పది అని అనుకున్న పిచ్చిమూడ కొడుకులకు అర్థమయ్యే పాయింట్ కాదు ఇది. ఏ సిస్టమ్ అయినా కష్టం వచ్చినప్పుడు కొంచెం ఉపచారం చేయటానికే గాని పూర్వకర్మను నశింపజేసేటువంటివి కావు సుమా. అది ఎన్నాళ్ళు నడవాలో అన్నాళ్ళు నడవాలి. ఈ లోపల మళ్లీ కూడా క్లేశాలు కాంప్లికేట్ చేసుకెళ్ళడం ఉండటం కోసం ఇవన్నీ. అందుచేత అంటే ఏమీ లేదా సొల్యూషన్ అంటే అనుభవించుటే గాని సొల్యూషన్ లేదండో. యోగాభ్యాసం చేస్తేనో చిన్నప్పటి నుంచి చేయాలి. అలాంటి వాడు చిన్నప్పటి నుంచి చేయాలంటే చిన్నప్పటి నుంచి చేద్దాం అనేటువంటి సద్బుద్ధి ఉండాలి.
చిన్నప్పటి నుంచి చేద్దామనే సద్బుద్ధి ఉన్నటువంటి వాడికి పూర్వకర్మ అలాగ జన్మంతా రోగం వచ్చేటువంటి కర్మ ఉండదు. ఎంతో దుష్కర్మ ఆచరించితే గాని, అంటే జన్మంతా కూడా తన దగ్గర కూలీల్ని, లేబర్ని, పని చేసినటువంటి వాళ్ళని రాత్రింపగళ్ళు నోరు కట్టి పని చేయించి వాళ్ళకి తిండికి సరిపోను మాత్రం ఇచ్చి మభ్యపెట్టి తన చుట్టూ తిప్పుకుని అలా చచ్చిపోయాడు అనుకోండి, ఈ జన్మలో ఇలా పుడతాడు. ఎందుకని వాళ్ళ నోటి దగ్గర అడ్డం పడ్డాడు లైఫ్ లాంగ్ గా. ఇప్పుడు నోటి దగ్గరే ఉంటుంది, ఏం క్వశ్చన్ లేదు. అంటే సాయంత్రం 7కి 10 రూపాయలు వర్క్ చేయించుకున్నాడు అనుకోండి, నాయన పండగ కదా ఈ రూపాయి కూడా తీసుకెళ్ళని రోజు ఇచ్చే 3 రూపాయలను ప్లస్ 4వ రూపాయి కూడా ఇస్తాడు. అది వాడు చేసే పని. అంటే వాడు పాపం అక్కడికి దొరగారు ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చారు. వీళ్ళలాంటి వాడే ఆ చేసేవాళ్లలో ఒకడు ఉంటాడు. ఇది ఎన్నడూ ఆరోగ్యం కానీ ఏమీ లేకుండా ఏడుస్తున్నవాడు. అంటే వీడు అలాంటి వాడే. వాడేం చేస్తాడు, వీడు వాడితో చెప్పుకుంటాడు, నా దొరగారు ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చారంటే ఎంత అంటే 4 రూపాయలు. సంతోషించేవాళ్ళేం కదవా అంటాడు. ఏం చేతంటే 4 రూపాయలు లెక్క, రేపు నేను చేయనాను 5 రూపాయలు ఇస్తాడో లేదో ఎవడి కోసం. ఆ యజమానికి పూర్వకర్మ ఉంది, ఈ లేబర్ గాడికి పూర్వకర్మ ఉంది. ఈ ఇద్దరికి గెలిచినటువంటి కర్మ మేకులు కొట్టు ఒకడు మేకులు కొట్టుకుంటున్నారు.